ఎలక్షన్లో ఫేస్బుక్ ఎంటర్ అయింది. ఆ తర్వాత తమిళనాడులో మొన్న ఏమైంది? విజయ్ ఎట్లా గెలిచిండు? దేని కారణంగా గెలిచిండు విజయ్? సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫాము? ఓన్లీ ఇన్స్టా. టీవీ ఛానళ్లు, తమిళనాడులో ఉన్నటువంటి టీవీ ఛానళ్లు, పత్రికలు అన్ని ఒకవైపు, విజయ్ ఇన్స్టాగ్రామ్ ఇంకోవైపు. ఈ విజయ్ అనుకున్నారు ఎవరు? జెన్జీ ఉన్నారు కాబట్టి గెలిచిరు అక్కడ. ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మీడియా ఛానల్ ఇన్స్టాగ్రామ్ ముంగట నిలబడలేకపోయింది. అంటే జెన్జీ ముంగట నిలబడలేక ఓడిపోయింది. సో జెన్జీ చాలా పవర్ఫుల్ అనేది ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గుర్తించిండు. ఆఖరికి ప్రధానమంత్రి కూడా ఇన్స్టా వీడియోలు చేసే పరిస్థితికి వచ్చిండు. అవునా? చూస్తున్నారా మీరు? నిన్న మొన్న ప్రధానమంత్రి గారు కూడా ఇన్స్టాలో వీడియోలు చేస్తా ఉన్నాడు. ఎందుకు? యూత్ అంతా ఇన్స్టాలో ఉంది కాబట్టి ఆయన ఇన్స్టా చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఒక చోట సర్కస్ అవుతుంది. సర్కస్ అయిన కాడ సర్కస్ అయిన అడవిలో పెడితే ఎవరైనా చూస్తాడా? పబ్లిక్ ఏడుంటే జాతరలోనే సర్కస్ పెట్టాలి. ఇప్పుడు జాతర ఏడుంది? ఇన్స్టాలో ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారి సర్కస్ ఈడ ఓపెన్ చేసిండు అన్నట్టు. నాట్ ఓన్లీ నరేంద్ర మోడీ, అందరూ. ఇవాళ మన తల్లిదండ్రుల కాలంలో తమిళనాడులో ఏం జరిగింది? ఇక్కడ మన తల్లిదండ్రులు ఏదయ్యా మంచోడు బిడ్డ, ఆయన కోటేయాలని మనకు చెప్పే కాలం నుంచి, లేదు నానా నువ్వు ఓటు విజయ్కే వేయాలి, నీకు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకో, ఓటు విజయ్కే వేయాలని చెప్పి తమిళనాడులో ఉన్నటువంటి యూత్ అంతా, జెన్జీ యూత్ అంతా వాళ్ళ అమ్మా నాన్నను ఒప్పించి, తమిళనాడులో డిఎంకే పార్టీ డబ్బులు పంచింది, అన్నా డిఎంకే పార్టీ డబ్బులు పంచింది, మాకు ఓట్లేయమని చెప్పి, మీరు వాళ్ళ దగ్గర తీసుకోండి, వీళ్ళ దగ్గర తీసుకోండి, కానీ మీ పిల్లలమైన మేము చెప్పినట్టు మీరు ఓటేయాలని చెప్పి ఆ పిల్లలు ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఓటు మాత్రం నిజాయితీగా విజయ్ విజిల్ మీద వేసారు. దానివల్ల ఏమైంది? 200 స్థానాల్లో, మొత్తం తమిళనాడులో ఉన్నటువంటి 200 స్థానాల్లో అన్నా డిఎంకే డబ్బులు పంచింది. కానీ 200 స్థానాల్లో విజయ్ పార్టీకి సంబంధించినటువంటి ఒక్క అభ్యర్థి కూడా ఒక్క అనా పైస పంచలే. మీకు విషయం తెలుసా? ఇది ఒక్క అనా పైస పంచలే. ఎక్కడైతే విజయ్ పార్టీలో ఉన్నటువంటి ఉత్సాహవంతులు ఆడో పంచారో వాళ్ళు ఓడిపోయారు. ఎవరైతే డబ్బులు పంచలేదో వాళ్ళందరూ గెలిచారు. కారణం ఏంది అనంటే, అక్కడ విజయ్ గెలిచిందంటే విజయ్ది కాదు, అది మీది యూత్ జెన్జీ వల్లనే సాధ్యమైంది. మరి పక్క రాష్ట్రం తమిళనాడులో ఈ మార్పు వచ్చింది కదా. పక్క రాష్ట్రం తమిళనాడులో మార్పు వచ్చింది. అక్కడున్న జెన్జీఏ ఇక్కడున్నారు, అక్కడున్న ఇన్స్టాగ్రామే ఇక్కడుంది. అక్కడికంటే ఎక్కువ తెలివి కల పిల్లలు మన వరంగల్లో ఉన్నారు. మరి ఇటువంటి టైంలో మన పాత్ర ఏంది? మజాక్లో సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని ప్రభుత్వాన్ని మార్చేసిరు. అక్కడ ఊకెప్పుడు సెల్ ఫోన్ చూస్తున్నారా బాయ్ అని అంటా ఉంటారు. ఇప్పుడు కాలంలో ఇప్పుడు పిల్లగానికి సెల్ ఫోన్ ఇస్తే తప్ప వాడు అన్నం తినే పరిస్థితి సహజంగా మీ ఇళ్లలో కూడా ఉంటుంది అనుకుంటా. ఫోన్ అప్పుడు మా కాలంలో ఏముందంటే, పిల్లగాడు అన్నం తినకపోతే అమ్మ సంకలు ఎత్తుకొని పోయి అగ చూడు చందమామ చూడు బేట, చందమామని చూడు అని అంటుండే. చందమామని చూడు అంటుండే. పడుకోకపోతే బూచోడు వస్తాడు పడుకో అంటుండే. వాళ్ళు వస్తారు ఎత్తుకపోతారు బిడ్డ అంటుండే. ఇప్పుడు అన్నం తినకపోతే సెల్ ఫోన్ చేతికిస్తే వాడు చూసుకుంటూ ఉంటాడు, మనం ముద్దలు పెడుతుండాలి. అంటే కాలం ఎంత మారిపోయిందో చూడండి. కాలం మారిపోయింది.